श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। జై సాయి మాస్టర్। ఈరోజు మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం। రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం ముందు మాట చెప్పుకుంటున్నాం। క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే మనకి మహాత్ముల్లో మనం రెండు రకాల తెగకు చెందినవన్నీ మనం చూస్తాం। అంటే దత్తాత్రేయుడు కూడా రెండు రకాల తెగకి చెందినగా ఆయన వచ్చారు అని చెప్పుకున్నాం। అదేంటంటే ఇటు శిష్టాచారుడుగా వచ్చారు, మరొక పక్క ఇంకొక తెగగా అవధూతావస్థలో ఉన్నట్టుగా వచ్చారని చెప్పుకున్నాం। బాబా గురించి ఏం చెప్పుకుంటున్నాం అంటే అటు అవధూతావస్థకు ఇటు శిష్టాచారానికి మరో వంక మత సామరస్యానికి పెట్టిన పేరు శ్రీ షిరిడి సాయిబాబా। అందుకే ఆయన సంపూర్ణమైన దత్తావతారం అని చెప్పుకున్నాం। ఆధునిక యుగంలో భగవంతుడు గురువుగా అవతరించిన రూపం ఆయన। అంటే ఈ ఆధునిక యుగంలో భగవంతుడే గురువుగా అవతరించిన రూపమే సాయినాథుల వారు అని చెప్పుకున్నాం। శ్రేష్ఠుడైన సద్గురువుకి కొన్ని లక్షణాలు ఉంటాయి అని చెప్పుకున్నాం। బ్రహ్మనిష్ఠుడు, శ్రోత్రియత్వము, గురుభక్తి, సర్వవ్యాపక సర్వజ్ఞత్వ, సర్వశక్తిమత్వాలు, భక్తవత్సలత, ఆధునిక యుగంలో సకల మత సమైక్యత, బోధనా దక్షత ఇవన్నీ బాబాలో సంపూర్ణంగా ఉన్నాయి అని చదువుకున్నాం। ఇంకెవరిలోనూ కనిపించినంతగా ఆయనలో కనిపిస్తాయి। ఇందులో ప్రత్యేకంగా గమనించదగ్గవి ఏంటంటే గురుభక్తి, బోధనా దక్షత। శ్రీ సాయి తమ మహిమకంతకు కర్తలు తమ గురువేనని భక్తి వినయాలతో చెప్పడమే కాకుండా గురుప్రసాదమైన ఇటుకని యావజ్జీవితము ప్రాణ సమానంగా చూచుకున్నారు। ఇదంతా మనం లీలామృతంలో కూడా చదువుకున్నాం। ఆ ఇటుకని ఎంత ఆయన ప్రాణంగా చూసుకునేవారు, తన గురుప్రసాదాన్ని అని చదువుకున్నాం। తమకెంత సంపూర్ణమైన అద్వైత స్థితి ఉన్నప్పటికీ తమ గురువు పట్ల మాత్రం అద్వైతాన్ని ఆయన ప్రకటించలేదు। ఏ రోజు ఆయన గురువు పట్ల అద్వైతాన్ని మాత్రం ఆయన ప్రకటించలేదు, కానీ ఆయన అద్వైత స్థితిలోనే ఆయన ఉన్నారు। తామే ఆ గురువునని చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు అట్లా। ఆయన తన గురువుని గూర్చి భక్తితో కీర్తించని గురువు నిషిద్ధుడని శాస్త్రం కూడా। దీని గురించి కూడా మనం క్రితం సత్సంగంలో చాలా చెప్పుకుంటూ వచ్చామన్నమాట। అదే కాకుండా ఇక్కడ ఏం చెప్పారంటే శ్రీ సాయి కూడా యావద్ విశ్వాన్ని తమ గురు రూపంగా దర్శించేవారు। వినగలిగితే సర్వత్రా సర్వదా గురుబోధ సృష్టి అంతటా వినిపిస్తూనే ఉంటుందని, చూడగలిగితే ప్రతి వస్తువు మనకేదో పరమసత్యాన్ని బోధిస్తూనే ఉంటుందని చెప్పకనే తెలుపుతూ వచ్చారు। ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు సమాధానం పూత వేసిన మామిడి చెట్టుగా చెప్పారు। మరొకసారి కప్పను మింగబోయిన పామును ఆధారంగా చేసుకున్న కర్మ జన్మ ధర్మతత్వాన్ని బోధించారు। సరైన సాయి భక్తునికి సహస్రాక్షములు సహస్రముఖములు గల ఈ ప్రకృతే గురుస్వరూపం। అంటే అసలైన సాయి భక్తుడికి ఏంటంటే కనిపించేదంతా మొత్తం ఉన్నదంతా ఈ విశ్వం అంతా ఆయనకి ఈ ప్రకృతి అంతా గురుస్వరూపమే అన్నమాట। సృష్టి అంతా నిరంతర గురుబోధ రూపమైన లీలా ప్రదర్శన। అది తెలియక ప్రత్యేకమైన లీలలను కోరేవారు రాజుగారిని ప్రేమను ఆదరణను కోరక ఒక్క పైసా అడుక్కునేలాంటి బుద్ధిహీనుడు సర్వత్రా సర్వదా సాయినే చూస్తూ సాయి బోధనే వినగలవాడు ఆయనకు తగిన శిష్యుడు అని మనం ఇక్కడ చదువుకోవడం జరిగింది। గురువు అంటే అజ్ఞానాంధకారాన్ని పారద్రోలేవాడు అని అర్థం। అంటే గురువు అంటే ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలండి। గురువు అంటే అజ్ఞానాంధకారాన్ని పారద్రోలేవాడు అని అర్థంట। మనలో ఉన్న అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలేవాడినే గురువు అంటారు అని చెప్తున్నారు। అట్టి అంధకారం మానవుల హృదయాలలో ఉంటుంది। నిరంతర బోధే గురువు యొక్క తత్వమని ఆ పదానికి అర్థం। ఇప్పుడంటే మనకి ఎప్పుడు అంధకారం అనేది మన హృదయంలో ఉంటుంది, అంటే అజ్ఞానం అనే దానితో మన హృదయం ఎప్పుడు నిండిపోయి ఉంటుంది।
గురు బోధ వలన, గురువు యొక్క ఆ తత్వం వలన, ఆ గురుబోధ వలన ఆ అంధకారం అనేది మన హృదయంలో నుంచి తొలగుతుందనమాట. అది నిరంతర బోధే గురువు యొక్క తత్వం అని ఆ పదానికి అర్థం. నిరంతరం బోధ అన్నమాట. అదే ఎప్పుడూ ఆయన బోధిస్తూనే ఉంటారు. గురువు అంటే ఏంటంటే నిరంతర బోధ, మనకెప్పుడూ ఆయన బోధిస్తూనే ఉంటారనమాట. లేకపోతే మనం ఇలా కూడా ఉండం, అది మన పరిస్థితి. సాయి బోధించిన రీతులను స్థూలంగా ఇలా విభజించవచ్చు. బాబా బోధనలో కొన్ని రీతులు ఉన్నాయట, దాన్ని ఇట్లా చెప్పచ్చు అని చెప్తున్నారు. 1, ఆయన జీవిత విధానం ద్వారా నిరంతరం జరిగే బోధ. ఆయన జీవిత విధానం ఎలా ఉండేది అని చూసుకుంటే అదొక నిరంతరమైన బోధ. ఆయన ఎంత నిరాడంబరంగా ఉన్నారు కదా. చూసుకోవాలి, ఒక పాడుబడిపోయిన మసీదులో ఉన్నారు ఆయన. ధనం ఎప్పుడు ఎవరి నుంచి ఆయన ఆశించలేదు. ఆ వచ్చిందంతా మొత్తం పనిచేసేవారు. ఆయన జీవిత విధానం చూడాలి కదా. ఒక రాజుగారేమో వాసన కట్టిన బిందెలో ఒక రాణిగారు తీసుకొస్తుంది, దాంట్లో పెట్టి బంగారం తీసుకొస్తే భక్తుడు చూసి బాబా బంగారం అంటాడు. బాబా ఏమంటారు, ఆయన హృదయం కేసి చూపుతూ బంగారం ఇదా అదా అని అడుగుతారు. అతను కాసేపు అది తేరుకుంటాడు ఆ భక్తుడు. మీరే బాబా, మీరే మాకు అసలు అయిపోయినది, మీరే బంగారం అంటాడు. ఇంకా అది తిప్పి పంపించేయమంటారు వెంటనే. ఆ రాణిగారు ఆ తుచ్చమైన బంగారాన్ని పిచ్చగత్తిలాగా తీసుకోవాల్సి వస్తుంది. అంతే, అంటే నిరాకరించారనమాట. ఆ రాజులు ఇట్లాంటి వాళ్ళని అవన్నీ ఆయన కట్టిస్ కూడా తెలుసు కదా ఏం జరిగిందో మనకి. కాసేపు ఆగిరా అంటే కాసేపు వెయిట్ చేయమంటారు. వాళ్ళు ఉండలేకపోతారు, కట్టిస్ దంపతులు వెళ్ళిపోతారు. అహం దెబ్బతిని వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఓ అరగంట ఆగంటారు, వాళ్ళు ఉండలేకపోతారు. వాళ్ళకంటే ఆయన ఉండమండం ఏంటన్న టైప్లో అయిపోయింది. వాళ్ళేమో బిడ్డల కోసం వస్తారనమాట, అడగడం కోసం. వాళ్ళ పిల్లలు ఉన్నారు. చూడండి ఆయన జీవిత విధానం ఎట్లా ఉందో చూడండి. అలాగే ఒక పేదరాలు పాప జొన్న రొట్టెలు చేసుకుని వస్తుంది. విలువైన నైవేద్యాలు చూసి అది సిగ్గుపడుతుంది. అప్పుడు బాబా ఆవిడని పిలిపించి ఆవిడ మూటలో ఉన్న జొన్న రొట్టెలను తీసుకుని చాలా ఇష్టంగా తింటారు ఆయన. చూడండి ఆయన ఎక్కడెక్కడ వేటిని నిరాకరిస్తున్నారు, వేటిని ఆయన ఆదరిస్తున్నారు చూసుకోవాలి. దేనిని ఆచరిస్తున్నారు ఆయన జీవిత విధానం. ఇంకా అనేక రకాలుగా ఆయన ఎటు వెళ్ళారో అటే వచ్చేవారు. నడిచి వెళ్తున్నప్పుడు లెండి వెళ్తుంటే లెండికి ఆయన ఎటు వెళ్ళేవారో అటే, అంతేగాని షార్ట్ కట్లో ఎప్పుడు రాలేట ఆయన. నిరంతరం శ్రమ చేస్తూనే ఉండేవారు. ఈ పూల మొక్కల విత్తనాలు తీసుకొచ్చి చక్కగా తోట మొలిపించారు బాబా. ఆయన ఊరికే కూర్చోలేదు కదా, వంట చేసేవారు, బిర్యానీ చేసేవారు. ఆ గుండెతో కలిపి అంతంత బిర్యానీ చేసేవారు. రొట్టెలు చేసి పెట్టేవారు. అంతంత ఉండి అసలు తిండి పుష్టి ఉన్నవాళ్ళు కూడా అసలు తినలేకపోయేవారట, అట్లా చేసి పెట్టేవారు. మామిడి పళ్ళు చాలా నేర్పుతో అయినట్లా చేసి పెట్టేవారట అందరికీ. భక్తులకి నొక్కి మామిడి పండ్లు అందరికీ పంచేవాళ్ళు. ఇవన్నీ చూడండి ఆయన జీవిత విధానం ఎట్లా ఉందో. ఆయన ఏదో నేను భగవంతుడు అన్నట్టు అట్లా కూర్చుని కూడా లేరు కదా, ఎన్ని చేశారో చూడండి ఆయన అక్కడ. నిరాడంబరమైన జీవితం అయింది. ఎవరి నుంచి ఏది ఆశించ భిక్ష చేసుకున్నారు. అన్ని జీవులకి పెట్టేవారు. ఆయన అస్వస్థతగా ఉన్నప్పుడు కూడా ఆయన మీద ఆధారపడిన జీవుల కోసం ఆయన భిక్షకు వెళ్ళేవారు. చివరి రోజుల్లో కూడా భక్తుల్ని ఆదరిస్తూనే ఉన్నారు ఆయనకి ఇంకా ఆల్మోస్ట్ ఉబ్బసంతో ఆయన అట్లా బాధపడుతున్న టైంలో కూడా ఆయన భక్తుల్ని ఆదరిస్తూనే ఉన్నారు. అట్లాగా ఇవన్నీ ఇంకా ఎన్నో, ఏదో కొన్ని గుర్తొచ్చిన పాయింట్స్ ఏవో చెప్పాను తప్ప అసలు మన లీలామృతం చూసుకుని చదివితే ఎంత ఆయన జీవితం విధానం అంతా ఒక బోధ మనకి తీసుకోగలిగితే ఇలా ఎన్నో ఉంటాయి. ఇప్పుడు టక్కన గుర్తొచ్చినవే కొన్ని చెప్తున్నాను. కానీ జవహర్ అలీతో ఎట్లా ఉన్నారు ఆయన, మొహిద్దీన్ తంబూలి
కుస్తీ పడితే ఆయన ఓడిపోయారట. చూడండి, అంటే కండబలమా అసలు మన గుండె బలం ఏది గొప్ప? అది అలాగా ఒక బోధ అనమాట ఆయన జీవిత విధానం. ఏదైనా తీసుకుంటే నిరంతర బోధ అయింది. ఎంత తాత్యాన్ని చాలా ప్రేమగా చూసుకున్నారు. బాయాజీ బాయ్ ఆయనకి ఎప్పుడు ఎక్కడున్నా సరే ఆయన పెడితే కానీ ఆవిడ తినేది కాదు. ఆవిడంటే చాలా ప్రేమ ఆయనకి. మామ మేనల్లుళ్ళ ఉండేవారట తాత్యతోటి. ఇవన్నీ అసలు చూసుకుంటే చివరిలో చూడండి, తాత్య కోసం ఆయన ప్రాణాన్నే అర్పించారని చెప్పి అంటారు భక్తులని చెప్పి మనకుంటుంది లీలామృతంలో. తాత్యకి ఆరోగ్యం బాగోదు, ఆవిడ బాబాకి బాగోదు. బాబా సమాధి అయిపోతారు. బాబా సమాధి అవగానే తాత్యకి తగ్గిపోతుంది, అతనికి ఆరోగ్యం కుదిరిపడిపోతుంది, అతను బతుకుతాడు. నిజానికి ఊయలు తీసుకొచ్చాను, తాత్య కూడా నాతో పాటు రావాలని అంటారు బాబా ముందు. కానీ చూడండి అక్కడ ఎంత కృతజ్ఞతకు మరో పేరు సాయి అని ఉంటుంది. అలా అసలు ప్రతి దాంట్లో ఆయన జీవితం తీసుకుంటే ఎంతో బోధ అట్లా లభిస్తూనే ఉంటుంది. మీరు లీలామృతం తీసుకుని ఆ దృష్టితో ఒక్కసారి చూడండి, ఆయన జీవిత విధానం ఎట్లా మనకి బోధ అని చెప్పి చూసుకుంటుంటే ప్రతి పేరాలోనూ మనకి ప్రతి లీల అన్నిట్లోనూ మనకు కనబడుతూనే ఉంటుంది. ఆయన చర్యల్లో, మాటల్లో, ఆయన మొత్తం ఆయన చరిత్ర అంతా చూసుకుంటుంటే మనకి అలాగే కనబడుతూ ఉంటుంది. బోధ, నిరంతర బోధ అయింది. అది ఫస్ట్ పాయింట్. 2, సూక్తుల ద్వారా వాచా చేసిన బోధ. కొన్ని బాబా సూక్తులు ఉంటాయి, ఇట్లా సూక్తుల ద్వారా ఆయన చెప్పినవి ఉన్నాయి. ఆయన వాచా చేసిన బోధలు కూడా అనేకం మాస్టర్ గారు ఇట్లా బోల్డ్ లెటర్స్ తోటి రాసి ఉన్నారు మనకి లీలామృతంలో. ఆయన సూక్తుల ద్వారా చేసిన బోధన, ఆయన నోటితో చెప్పినవి బోధ ఎంతో ఉన్నాయి బోళ్ళు. పొడుపు కథల రూపంలో చేసిన ప్రత్యేక బోధ, కొన్ని పొడుపు కథల్లాగా చెప్పారు ఆయన. అట్లాంటి పొడుపు కథలు అట్లాంటివన్నీ ఇందులో ఉంటాయి మనకి, ప్రబోధామృతంలో వాటిలో మనకి కనపడతాయి. ఆయన చెప్పిన కథల రూపంలో చేసిన ప్రత్యేక బోధ అది కూడా ఉంది మనకి. లీలలను భక్తుల ఇబ్బందులను తొలగించడానికే కాక చక్కని సత్యాలను బోధించడానికి కూడా వినియోగించేవారు. తర్వాత 4, ఈ లీలలు ఎట్లా ఉండేవి? ఆయనకి ఏదో ఇబ్బంది కలిగితే చేసిన లీలలో ఉన్నాయి, దాంతోపాటు దాంట్లో చక్కటి సత్యం బోధ కూడా వినియోగించేవారు. దాంతోపాటు వాళ్ళ ఇబ్బందులు తొలగడమే కాకుండా బోధ కూడా అందులో ఎంతో ఉండేది. ఇలా మనకి ఈ దృక్పథంతో మనం లీలామృతం చదువుకుంటే చాలా బాగుంటుందండి. ఆ బోధ అంతా మనకు అర్థమవుతూ ఉంటుంది. లీలామృత గ్రంథం అంతా బోధ అనమాట. అంటే సాయి జీవిత చరిత్ర అంతా బోధ మనకి అనేక రూపాల్లో. దాన్ని రీతులు వేరంతే, అనేక రీతుల్లో బోధించారు. ఆయన జీవిత విధానం, సూక్తులు, పొడుపు కథలు, లీలలు, అందులో ఉండే సత్యాలు అంత బోధ అయింది. అలా ఉండేది బాబా బోధ అంటే, అలా ఉండేది అన్నమాట. ఈ 4 సమగ్ర రూపం శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, అదే సాయి లీలామృతం. ఇందాక మనం చెప్తున్నారు మాస్టర్ గారు. ఈ 4 సమగ్ర రూపం శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర అంటే శ్రీ సాయి లీలామృత గ్రంథం. ఈ చరిత్ర వారు నాడు భౌతిక కాయాన్ని విడిచిన నిత్య చైతన్య దేహంతో మన హృదయాలలో జ్ఞానజ్యోతిని వెలిగించగల సగుణ గురుస్వరూపం. ఈ అసలు సాయి లీలామృతం ఏంటంటే మనకి ఈ చరిత్ర, అసలు బాబా చరిత్ర ఏంటంటే, వారు నాడు భౌతిక శరీరాన్ని విడిచినా సరే నిత్య చైతన్య దేహంతో, ఇంకా ఆయన నిత్య చైతన్య దేహంతో మన హృదయాల్లో జ్ఞానజ్యోతిని వెలిగించగల సగుణ గురుస్వరూపం ఆ సాయి లీలామృత గ్రంథం. ఆయన భౌతిక దేహాన్ని వదిలేసినా సరే ఆయన చరిత్ర చదివినంతనే మన హృదయాలలో జ్ఞానజ్యోతిని వెలిగించగల సగుణ గురుస్వరూపమే ఆ గ్రంథం ఉంటుంది. ఆయన జీవిత చరిత్ర లీలామృతం. అది గ్రంథం గురువు ఎలా అవుతుంది అని అనకండి, చెప్తున్నారు మాస్టర్ గారు. అదేంటండి గ్రంథం గురువు ఎలా అవుతుంది మనకి అనకండి అంటున్నాడు.
మాస్టర్ గారు, మహితాత్ముడైన శ్రీ గురునానక్ సాధకునికి సద్గురువును ఆశ్రయించడం అత్యావశ్యకమని బోధించి అట్టి గురువు స్థూలంగా లభించని వారు తాము రచించిన గురు గ్రంథ సాహెబ్ను గురువుగా ఆశ్రయించవచ్చని హామీ ఇచ్చారు. దీనికి ఏంటంటే చెప్తున్నారనమాట. మహామహితాత్ముడైన శ్రీ గురునానక్ గారు చెప్పారట, సాధకునికి ఏం చెప్పారట, సాధకునికి సద్గురువును ఆశ్రయించడం అత్యావశ్యకమని బోధించి గురువును ఆశ్రయించడం అనేది చాలా ఆవశ్యకం అని గురునానక్ కూడా చెప్పారట. అట్టి గురువు స్థూలంగా లభించని వారు, అట్టు గురువు మనకి భౌతికంగా మనకు గురువు లభించినప్పుడు తాము రచించిన గురు గ్రంథ సాహెబ్ను, మన గురునానక్ తెలుసు కదా, గురు గ్రంథ సాహెబ్ సిక్కుల పవిత్ర గ్రంథం, ఆ గురు గ్రంథ సాహెబ్ను గురువుగా ఆశ్రయించవచ్చని హామీ ఇచ్చారు. దాన్ని గురువుగా ఆశ్రయించండి గురు గ్రంథ సాహెబ్ను అని చెప్పారట. దాన్ని ఆశ్రయించమని, అదే గురువు. అందుకే మాస్టర్గా చెప్తున్నారు గ్రంథం గురువు ఎలా అవుతుంది అన్నదాన్ని చెప్తున్నారు. గురునానక్ గారే చెప్పారట, స్థూలంగా గురువు లేకపోతే అదిగో గురు గ్రంథ సాహెబ్ ఉందరా, అది చదువుకోండి, అదే నేను, అదే గురువు అని చెప్పారట ఆయన. అదే మనకి మాస్టర్ గారు చెప్తున్నారు, శ్రీ సాయి లీలామృతమే మనకి గురువు అని చెప్తున్నారు. హామీ ఇచ్చారట ఆయన కూడా అక్కడ, గురునానక్ కూడా. శ్రీ సంహిత అయిన గురు ద్విసహస్రి అని శ్రీ గురు చరిత్ర అట్టిదే, శ్రీ గురు చరిత్ర కూడా అలాంటిదే అని చెప్తున్నారు. శ్రీ సాయి చరిత్ర అలాంటిదే, అది శ్రీ సాయి చరిత్ర కూడా అంతే. మిగిలిన సద్గ్రంథాలన్నీ ఆధ్యాత్మిక సత్యాలు బుద్ధికి గోచరమయ్యేటట్లు తాత్వికంగా సిద్ధాంతంగా బోధిస్తాయి. మిగిలిన గ్రంథాలన్నీ మంచి గ్రంథాలు చాలా ఉన్నాయి, మన సత్గ్రంథాలు కదా, అవన్నీ కూడా ఆధ్యాత్మిక సత్యాలను మన బుద్ధికి కాస్త గోచరమయ్యేటట్లుగా తాత్వికంగా సిద్ధాంతంగా బోధిస్తాయి. మరలా వాటిని సరిగా వివరించడానికి వేరొక ఆత్మనిష్ఠుడైన గురువు కావాలి. కానీ ఆ సద్గ్రంథాలను మనకు అర్థమయ్యే రీతిలో మన వాటిని వివరించాలంటే మళ్ళీ మనకు ఆత్మనిష్ఠుడైన గురువు కావాలి. దానికి అది చెప్పాలంటే మళ్ళీ మనకు గురువు కావాలి. శ్రీ సాయి అనుభవాల ద్వారా భక్తుల హృదయాలకి నిరంతరం బోధించిన అమరగాథ శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర. కానీ బాబా చరిత్రలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సాయి అనుభవాల ద్వారా భక్తుల హృదయాలకు నిరంతరం బోధించిన అమరగాథ. ఎన్నో అనుభవాలు ఇస్తూనే ఉన్నారు ఆయన, ఇప్పటికీ ఇప్పుడు కూడా ఇస్తూనే మన హృదయాలకు నిరంతరం బోధించిన అమరగాథే శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర. కనుక ఆత్మనిష్ఠుడైన గురువు వివరించిన అవసరం లేని ప్రత్యక్ష బోధ అది. కనుక మనకు ఆత్మనిష్ఠుడైన గురువు వివరించిన అవసరం కూడా లేనంతటి బోధ అది బాబాది అని చెప్తున్నారు. ప్రత్యక్ష బోధే అదే అని చెప్తున్నారు. తక్కిన ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ సూత్రప్రాయంగా చెప్పిన ఆధ్యాత్మిక తత్వానికి అనుభవపూర్వకమైన వివరణ ఆ గ్రంథం. మిగతా గ్రంథాలన్నీ ఏంటంటే సూత్రప్రాయంగా చెప్పినాం అనమాట. మళ్ళీ మనం అవన్నీ అర్థం చేసుకోవాలంటే మళ్ళీ ఆత్మనిష్ఠులైన గురువు దగ్గరికి వెళ్ళవలసిందే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు తనను అచంచలమైన భక్తితో సేవిస్తే అట్టివాడికి బుద్ధి యోగాన్ని కూడా తానే ప్రసాదిస్తానని అభయం ఇచ్చారు. అలాగే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారట, అచంచలమైన భక్తితోటి కనుక మీరు సేవిస్తే కనుక బుద్ధి యోగాన్ని కూడా ఆయనే ప్రసాదిస్తాను అని చెప్పారట. అచంచలమైన భక్తి ఎవరికి పడితే వాళ్ళకల్లా అచంచలమైన భక్తితో కనుక సేవిస్తే బుద్ధి యోగాన్ని కూడా ఆయనే ఇస్తానని చెప్పారట. అయినా శ్రీకృష్ణులే అలా సేవించగలిగేది ఎలా అనేది భక్తులకు సమస్యగానే మిగులుతోంది. ఆయన అంత చెప్పినా సరే అసలు అట్లా సేవించడం ఎలా అనేది తెలియట్లేదు భక్తులకి. భగవద్గీత ఉంది, ఎప్పటి నుంచో ఉంది కదా, చదివేవాళ్ళు చదువుతున్నారు, చెప్పేవాళ్ళు గీత బోధిస్తున్నారు. మాస్టర్ గారు అంటారు మన గీత మాత్రం మారట్లేదని. ఎందుకని అట్లా అవుతుంది? ఎట్లా సేవించుకోవాలో తెలియట్లేదు కృష్ణ పరమాత్మ కదా. అందుకే సాయి చరిత్రను శ్రద్ధతో పఠించిన మాత్రాన్న అట్టి భక్తిని తర్వాత తద్వారా బుద్ధియోగాన్ని కూడా ఇవ్వగలరని శ్రీ సాయిబాబా చరిత్రలోని ఎందరి అనుభవాలు నిరూపిస్తున్నాయి. అందుకే బాబా చరిత్రను శ్రద్ధగా పఠించినంత మాత్రాన్నే అట్టి భక్తిని తర్వాత బుద్ధియోగాన్ని కూడా ఇవ్వగలరని చెప్పి సాయిబాబా జీవిత చరిత్రలో ఎన్నో అనుభవాలు, ఎంతోమంది భక్తుల అనుభవాలన్నిటినీ నిరూపిస్తున్నాయి అని చెప్తున్నారు. మన లీలామృతం చూసుకుంటే అన్నమాట. ఆయన చరిత్ర చదివినంత మాత్రానే అట్టి భక్తి వస్తుంది, బుద్ధియోగం కూడా
ఆయన మనకి శ్రద్ధ ఉండాలి ఫస్ట్ పాయింట్. అంత శ్రద్ధతో మనం చేయాలి. చేస్తే ఆయన తప్పక అనుగ్రహిస్తారని చెప్తారు. దీనిని కొంచెం వివరిద్దాము, దీన్ని కొంచెం వివరించుకుందాం అంటున్నారు. మొదట భక్తులు ఏవో, అది ఏంటండి, ఎట్లా ఇస్తారు, ఎట్లా వస్తుందా ఏంటి, మనకి మళ్ళీ ప్రశ్న అంతే కదా. కృష్ణ పరమాత్మ దగ్గర వచ్చిన ప్రశ్నే మనకి ఇక్కడ రావచ్చు బాబా దగ్గర. కానీ ఒక్కటి ఉంది ఇక్కడ చూడండి, దీనిని కొంచెం వివరిద్దాం. అందుకే మాస్టర్ గారు చెప్తారు మనకి ఇలాంటి ప్రశ్న వస్తుందని. మొదట భక్తులు ఏవో కష్టాలు కోరికలు తీర్చమన్న సంకల్పంతో శ్రీ సాయిబాబా చరిత్ర చదువుతారు. ఫస్ట్ ఎట్లా చదువుతామండి మనం, ఏదో మనకి కష్టం వస్తుంది అంతే కదా. ఎవరికైనా, నాకైనా అట్లాగే జరిగింది. ఏదో కష్టం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎవరో కనిపించి ఏమంటే మేము బాబా భక్తులం అండి, మాకు చరిత్ర చదివితే మంచి జరిగింది, మాకు కష్టం తీరింది, సో మీరు కూడా చదివితే బాగుంటుంది అని చెప్తారు. చెప్పి మనకి లీలామృతం చేతిలో పెడతారు. నాకు అట్లాగే జరిగింది, మీకు చాలామందికి అలాగే జరిగి ఉంటుంది, కొంతమందికి, సగం మందికైనా పోనీ కనీసం కదా. ఏదో కష్టంతో వచ్చిన వాళ్ళమే అందరం, నేను కూడా అలాగే వచ్చాను. సో అప్పుడు ఏం చేస్తాం మనం, పారాయణ చేస్తాం అంతే కదా. జీవిత చరిత్ర ఎక్కువ మందికి ఏవో కొన్ని త్వరగా నెరవేరుతాయి. అప్పుడు ఏమవుతుంది, టక చదవగానే మనకి పారాయణ సప్తాహం చాలా శ్రద్ధగా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఫస్ట్లో చాలా బాగా శ్రద్ధగా చేస్తాం పారాయణ. ఎందుకంటే ఫస్ట్ టైం కష్టం కొట్టుకుపోతూ ఉంటాం, అప్పుడే ఆయన అనుగ్రహం దొరుకుతుంది. గ్రంథం చాలా శ్రద్ధగా పారాయణ చేస్తాం. ఫస్ట్ చేసినంత శ్రద్ధగా తర్వాత సప్తాహం మనం చేసామా, కొత్తలో చేసినంత శ్రద్ధగా పారాయణ ఇప్పుడు చేస్తున్నామా, అది కూడా చూసుకోవాలి. నెమ్మదిగా అది తగ్గుతూ ఉంటుంది, యాంత్రికం అవుతూ ఉంటుంది. దాన్ని కూడా చాలా గమనించుకుంటూ ఉండాలి, చాలా జాగ్రత్తగా. అంటే పారాయణ పట్ల శ్రద్ధ అంటే అది ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి చేస్తున్నది, అది చూసుకోవాలి చాలా. ఒక్కోసారి ఒకరోజు ఉన్నట్టే ఇంకో రోజు ఉండదు, అలా సన్నగిల్లే ప్రమాదం ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి పారాయణ చేస్తున్నప్పుడు. అది వేరే పాయింట్ అనుకోండి, ఇప్పుడు చెప్తున్నాను. అందుకని ఏమవుతుంది, ఫస్ట్లో మనకి కోరికలు తీరాలని చదువుతాం, కొన్ని త్వరగా నెరవేరుతాయి. చూడండి, ఫస్ట్లో నెరవేరుతాయి కోరికలు, టక్క ఏదనుకుంటే అది జరిగిపోతూ ఉంటుంది. నిదర్శనాలు కనబడుతూ ఉంటాయి, కష్టాలన్నీ తీరిపోతూ ఉంటాయి బ్రహ్మాండంగా కదా, తెలుసు చాలామందికి. కానీ ఇంతలోనే వారిలో చక్కని పరిణతి వారు గుర్తించకనే కలుగుతుంది. దాంతోపాటు ఏమవుతుంది, మనకి అంటే నిదర్శనం కనబడుతుంది మనకి. ఆ కష్టాలు తీరడం ద్వారా అంటే బాబా ఉన్నారనమాట. చరిత్ర పారాయణ చేస్తే, ఆయన స్మరిస్తూ ఉంటే మనకి చరిత్ర పారాయణ చేస్తే కష్టాలు తీరుతాయి అనమాట. మన మొర బాబా వింటారు, ఆయన తొలగిస్తారు మన కష్టాలు అనేటువంటిది వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏమవుతుంది, ఇంతలోనే వారిలో చక్కని పరిణతి కూడా వారు గుర్తించకనే కలుగుతుంది. మనం గుర్తించకుండానే మనలో పరిణతి కూడా కలుగుతుందట. అదే స్పెషల్ బాబా జీవిత చరిత్రలో ఉన్నది, అదే స్పెషల్. మహాత్ముల చరిత్రలు అంటే అలా ఉంటాయి. కష్టాలు కోరికలు తీరడమే కాదు, తెలియకనే మనలో పరిణతి వస్తుంది. అది అందుకనే సాయి లీలామృతం ఎందుకు గొప్పదంటే, చాలామంది బాబా చరిత్రలు రాశారు, కానీ లీలామృతం మాస్టర్ గారు రాసింది చూసుకుంటే, మన మాస్టర్ గారు ఎవరు కదా, సాయిబాబా కా బేటా అన్నారు ఆయన్ని. బాబా ఆయన శిష్యునిగా ఒప్పుకున్నారు. అసలు బాబాకి ఆయనకి భేదమే లేదన్నట్టుగా మనకి కొన్ని నిరూపణలు కూడా ఉన్నాయి. ఆయన బాబా ఒకటంటే బాబా అదేదో అదే ఆయన అని అనమాట అక్కడ. అది అలా అట్టి మహాత్ములు రాసిన చరిత్ర సాయి చరిత్ర అంటే సాయి లీలామృతం మనకి. అందువల్ల దానికి ఎంత ఉంటుందో ఆలోచించండి, దాని పవర్ ఎంత ఉంటుందో చూడండి కదా. ఇప్పుడు రామాయణం తీసుకున్నాం అనుకోండి, చాలా రామాయణాలు ఉన్నాయి, కానీ వాల్మీకి రామాయణం ఎందుకంత గొప్పది, వాల్మీకి మహర్షి రాసింది, అవునా? అట్లా నేను ఉదాహరణకి చెప్తున్నాను. అలాగే అట్లా మనకి వ్యాసుడు రాసింది గొప్పదంటే, ఇట్లా అన్నీ ఉన్న పవిత్ర గ్రంథాలన్నిటికీ వారు అంతటి మహర్షులు రాసినవి కాబట్టి అవి చాలా గొప్పవి, వారి చేత రాయబడినవి అవి. అందుకని ఎంతో పవిత్రమైనవి, ఎంతో గొప్పవి, ఎంతో పవర్ ఉంటుందంట, అవునా? అలాగే సాయి లీలామృతం బాబా చరిత్రని మాస్టర్ గారు రాసిన గ్రంథం శ్రీ సాయి లీలామృతం. అందువలన దానికి ఆ శక్తి ఉంటుంది. పైగా మాస్టర్ గారు ఏం చెప్పారు, లీలామృతం నా శాశ్వత రూపం అన్నారు.
ఆయన శాశ్వత రూపం అంట లీలామృతం, సాయి లీలామృతం. అంతటి గొప్ప గ్రంథం అదనమాట. అందుకని ఏమవుతుంది, ఇంతలోనే వారిలో చక్కని పరిణతి వారు గుర్తించకుండానే కలుగుతుంది. గుర్తించకుండానే వస్తుంది పరిణతి. సపోజ్ నాకు చాలా కోపం ఎక్కువ అనుకోండి, నేను రోజు పారాయణ ఏదో కష్టంతో పారాయణ చేస్తూ ఉంటాను. నాకు తెలియకుండానే ఆ కోపం అట్లా చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది. ఇది అస్తమానం చిరాకు పడేది, ఇప్పుడు ఏమిటి కాస్త ప్రశాంతంగా ఉంది ఏమిటి అనిపిస్తుంది. కోప్పడం అంతలాగా ఒక స్థిమితం వస్తుంది. ఒక్కొక్కరికి కంగారు ఉంటుంది, ఆ కంగారు తగ్గుతుంది. ఇవన్నీ చాలా ఉంటాయండి. కొంతమందికి ఒక రకమైన జలసీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఆ జలసీ తగ్గుతుంది. అట్లాంటివి తెలియకుండానే ఒక పరిణతి వస్తూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు చేస్తున్నారనుకోండి పారాయణ, వాళ్ళు అల్లరి చిల్లరగా ఉంటున్నారు అనుకోండి, వాళ్ళ శ్రద్ధ వస్తుంది. ఆ అల్లరి చిల్లరతనం పోయి శ్రద్ధ వస్తుంది వాళ్ళకి. చక్కగా మనకే అనిపిస్తుంది, ఏంటి వీళ్ళు ఇంత బాగా అయిపోయారు పారాయణ చేస్తుంటే అని అనిపిస్తూ ఉంటుంది. అది చూడండి, మీరు కావాలంటే గమనించండి. పిల్లలు పారాయణ చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటారో చూడండి. అసలు వాళ్ళు మహాత్ముల సన్నిధికి వెళ్తే ఎలా ఉంటారో చూడండి. చాలా అసలు మనకే ఆశ్చర్యం వస్తుంది, వీళ్ళే అన్నట్టు ఉంటుంది. అది ఖచ్చితంగా అంతా వారి తపశ్శక్తి, ఆ మహాత్ముల తపశ్శక్తి వలన అలా మనలో చక్కని పరిణతి కలుగుతుందన్నమాట. అటు తర్వాత కష్టాలు కోరికలు తీరకున్నా ఆ గ్రంథాన్ని చదువుతూనే ఉంటారు. అక్కడ పాయింట్ చూడండి. కొన్ని తీరితే కొన్ని ఫస్ట్ టపటపటపట తీరిపోతాయి, తర్వాత ఏమవుతుంది, కొన్ని తీరితే కొన్ని తీరవు. ఏముందిలే అనిపిస్తుంది. అప్పుడు ఏముంది, మన శ్రేయస్కరం కాదు, చేయలేదు బాబా అంతే. అలా మన పారాయణ ఆపేయం, చేస్తూనే ఉంటాం. చూసుకోండి, మనమే చూసుకుందాం. అనుకున్న జరగకపోయినా సరే మనం పారాయణ చేస్తూనే ఉంటాం, ఆపం. అది ఉన్నది, అది అక్కడ జరిగేది. అది మనలో చక్కని పరిణతి అసలు మనకి తెలియకుండానే వస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఫస్ట్లో ఉంటుంది చూడండి ఆ తత్తరబాటు, ఎట్లా ఉంటుంది, అమ్మో ఎట్లా ఈ కష్టం వస్తే ఎలాగా ఏంటి. ఆ తర్వాత ఉండదు, ఒక స్థిమితం వచ్చేస్తుంది. అయితే అవుతుంది, లేకపోతే లేదు, ఏమైంది అనిపిస్తుంది. మనం పారాయణ ఆపం, చేస్తూనే ఉంటాం, మామూలుగా అట్లా చేసుకుంటూనే ఉంటాం మనం నిత్యం కదా. తర్వాత కష్టాలు కోరికలు తీరకున్నా ఆ గ్రంథాన్ని చదువుతూనే ఉంటారు. కొన్ని తీరో, అందరికీ అన్నీ తీరిపోతున్నాయి, మనకి తీరనివి కూడా మనకి చాలా ఉన్నాయి. తీరినవి ఉన్నాయి, తీరనివి కూడా ఉన్నాయి. అలాంటి తీరలేదని ఒకసారి ఎప్పుడో తీరలేదని మనం గ్రంథం చదవడం మానేసామా, పారాయణ చేయడం మానేసామా? లేదే, చేస్తూనే ఉన్నాం. అంటే మనలో తెలియకుండానే పరిణతి వస్తూ ఉంటుంది. ఇంకా ఆయన బోధన తీసుకోవడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఆయనను సేవిస్తూనే ఉంటారు. ఏం మానేయం కదా తీరపోయినా మనం. అదే నాకేమీ అనుభవాలు లేవు కానీ మనస్సుకు శాంతి మాత్రం కలుగుతుంది. కొంతమంది చెప్తారు అనుభవాలు లేవు కానీ మనసు హాయిగా ఉంది. ప్రతి వాళ్ళకి అనుభవాలు ఉంటాయి, ఉండవు. కొత్తలో బోల్డ్ అనుభవాలు ఉంటాయి, తర్వాత ఉండవు, ఏదో అప్పుడప్పుడు ఏదో అవుతూ ఉంటాయి అంతే. ఇప్పుడు నన్ను అడిగితే నాకు పెద్దగా అనుభవాలు ఏం లేవు ఒకప్పుడు ఉన్నంత. ఒకప్పుడు ప్రతిరోజు అనుభవమే, అసలు అలా ఉండేది, తెగ రాసుకునేవాళ్ళం మేము. తర్వాత ఏంటి, హాయిగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, అంతా లీలగా చూస్తాం ప్రతిదీ. అమ్మయ్య హాయిగా ఉంటుంది, మన శాంతిగా ఉంటే అప్పుడు వేరే అనుభవాలు ఏం కోరుకుంటుంది మనసు కదా. స్పెషల్గా అనే అనుభవాలు ఇవ్వక్కర్లేదు, అప్పుడు మన శాంతిగా ఉంది, అది కదా కావాల్సింది. అదనమాట. నాకేమీ అనుభవాలు లేవు కానీ మనసుకు శాంతి మాత్రం కలుగుతుంది. ఇదివరకు సమస్యలు వస్తే కలత చెందే మనసు ఇప్పుడు కలత చెందదు. ఇదివరకు అంతకుముందు ఏముండేది, ఏదైనా సమస్య వస్తే కలత చెందేది మనసు. ఇప్పుడు ఏంటి, అంత కలత లేదు, హాయిగా ఉంది మనసు, పెద్దగా కలత చెందట్లేదు. ఏమన్నా సమస్యలు వస్తూనే ఉంటాయి, మనకి ఏది మంచిదో అది చేస్తారు బాబా. పారాయణ ఆపము, ఏది ఆపం, సత్సంగం ఆపము, ఏమీ ఆపం మనం, అవి జరుగుతూనే ఉంటాయి. అలా హాయిగా ట్రైన్లో కూర్చున్నట్టు ఉంటుంది. అది మనకేది శ్రేయస్కరమో అన్నది మనకంటే ఆయనకే బాగా తెలుసుని అనిపిస్తుంది కదండి. మనకేది మంచిదో అది మనకంటే బాబాకే బాగా తెలుసు అనిపించి శ్రేయస్సు కానిది ఏది ఆయన చెయ్యరు అనేటువంటి విశ్వాసం, నమ్మకం మనకి కలుగుతుంది. అది చరిత్ర పారాయణ వల్ల వచ్చే పరిణతి.
చక్కటి పరిణతి వస్తుంది. ముందు కలత చెందే మనసు తర్వాత రాదు, తర్వాత అట్లా కలత చెందదు. అదొక పాయింట్. మనలో తెలియకుండానే చాలా మార్పులు కూడా వస్తూ ఉంటాయి. చూడండి, గమనించుకుంటే ఓ 10 ఏళ్ళ నుంచి పారాయణ చేస్తున్నాం అనుకోండి, ఆ 10 ఏళ్ళ ముందు ఎలా ఉన్నాం, 10 ఏళ్ళ తర్వాత ఎలా ఉన్నాం మనకన్నా చూసేవాళ్ళకి తెలుస్తుంది ఆ తేడా. అలా మన మేలు కానిదేది ఆయన జరగనివ్వరని తెలుస్తుంది. మనకి ఇంకా ఏం తెలుస్తుంది చరిత్ర పారినట్టు చేసుకుంటుంటే, మనకు మేలు కానిది ఏది ఆయన చేయరు అనే విషయం తెలుస్తుంది. ఆయన ఏది శ్రేయస్కరమో అదే మనకి జరుగుతుంది అనేటువంటి తెలుస్తుంది. బాగా యోచించండి, ఇది ఎంతటి చక్కని పరిణతో మాస్టర్ గారు అంటున్నారు. బాగా ఆలోచించండి, ఇది ఎంత చక్కటి పరిణతో చూడండి మనలో వచ్చే పరిణతి. అంటే నాకు ఏది మంచిదో అదే చేస్తారు బాబా, అయినప్పుడు అవుతుంది ఏముంది అని అనిపిస్తుంది. అది ఏ కోరిక వలన ప్రేరేపించిన భక్తి విశ్వాసం కాదా ఇది? ఏ కోరిక వలన మనకి భక్తి విశ్వాసం ఇది రావట్లేదు, కోరిక వల్ల వస్తున్నది కాదు, హాయిగా ఉంటుంది అంతే. ఎంత పరిణతి ఇది కదా, కోరిక వలన కాదు కదా. ఎన్ని అద్భుతాలు కూడా ఇవ్వలేని పరిణతి కాదా, ఏ అద్భుతాలు ఇవ్వలేని పరిణతి అంటున్నారు మాస్టర్ గారు. దాన్ని చాలా ఇష్టపడుతున్నారు. చూడండి, ఆయన ఆ ఇదిలోనే తెలిసిపోతుంది మనకి. బుద్ధియోగం కాదా, అది బుద్ధియోగం కాదా, అంతకన్నా బుద్ధియోగం ఇంకేముంది కదా. నాకు ఏది మేలో అదే ఆయన చేస్తారు. ఆయన తెలియకపోతే ఇంకెవరో తెలుస్తుంది, నాకేం తెలుసు నా గురించి అనుకోవడం ఎంత బుద్ధియోగం అది అని చెప్తున్నారు. అట్టి స్థితిని ప్రసాదించగల శ్రీ సాయిబాబా చరిత్ర ఆయన సగుణ రూపం కాక ఏమిటి, అలాంటి స్థితి ఇస్తుంది మనకి బాబా జీవిత చరిత్ర. మరి అలాంటి సగుణ రూపం కాక అది ఏమిటది అని చెప్తున్నారు. గురు గ్రంథ సాహెబ్ కాదా, మరి అది గురు గ్రంథ సాహెబ్ కాదా, అది గురువు కాదా? అంతటి పరిణతి మనలో తీసుకొస్తున్న గ్రంథం అది గురువు కాదా? అది మళ్ళీ గురునానక్ చెప్పినట్టుగా గురుస్వరూప్, అది గురు గ్రంథ సాహెబ్ అంతటిది కాదా అది? అవును, అదనమాట ఇక్కడ. చాలా బాగుంది చూసారండి. అట్లాటండి పారాయణ ముందు మనం కోరికలతోనే మొదలు పెడతాం, కానీ మనకు తెలియకనే మనలో పరిణతి వస్తూ ఉంటుంది. అప్పుడు ఏంది, కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు. జరిగితే సరే సరే బాబా దయ, జరగకపోయినా మనకు శ్రేయస్కరం కాదు కదా, చేయలేదు, బాబాకి తెలుసు కదా నాకేది మంచిదో అదే చేస్తారు ఆయన అనిపిస్తూ ఉంటుంది. చక్కటి పరిణతి మాస్టర్ గారు మెచ్చుకుంటున్నారు ఆ పరిణతిని. ఎంత బాగా చెప్పారో చూడండి, బాగా యోచించండి. ఇది ఎంతటి చక్కని పరిణతో, ఏ కోరిక వలన ప్రేరేపించిన భక్తి విశ్వాసం కాదా ఇది? ఎన్ని అద్భుతాలు కూడా ఇవ్వలేని పరిణతి కాదా, బుద్ధియోగం కాదా? అట్టి స్థితిని ప్రసాదించగల శ్రీ సాయిబాబా చరిత్ర ఆయన సగుణ రూపం కాక ఏమిటి, గురు గ్రంథ సాహెబ్ కాదా అని అడుగుతున్నారు మాస్టర్ గారు. ఎంతో ఇష్టపడ్డారు అట్లాంటి పరిణతిని. అది అట్లాంటి పరిణతి వస్తుందని చెప్తున్నారు. అదే కదా కోరుకునేది మహాత్ములందరూ, అట్టి పరిణతినే వాళ్ళు కోరుకుంటున్నారు మన నుంచి. అంతేగాని అస్తమాను జోలి పట్టుకున్నట్టు నుంచోమని కాదు కదా. అది ఆ పరిణతిని తెచ్చుకుంటారా అంటే అది చరిత్ర పారాయణ మనకి అట్టి పరిణతిని ఇస్తుంది. అందుకే మాస్టర్ గారు నిత్య పారాయణ చెప్పారు. సాయి లీలామృతం గురు చరిత్ర నిత్య పారాయణ చేయండి అని చెప్పింది. అందుకే మనలో తెలియకుండానే చక్కటి పరిణతి వస్తుంది. అంటే నాకు ఏది అవసరమో అది ఆయన చేస్తారనిపిస్తుంది. నిజంగానే మనకి ఏది అవసరమో అది జరుగుతుంది, ఆయన చూసుకుంటారు. అప్పుడు చక్కటి పరిణతి వస్తుంది. అదే బుద్ధియోగం అంటున్నారు మాస్టర్ గారు. అది ఇంకా కొద్దిగా ఉందండి, రేపు ఈ కొంచెం చెప్పుకుంటే మనకు ముందు మాట అవుతుంది. తర్వాత నెక్స్ట్ శ్రీ సాయిబాబా బోధలు జీవిత కళ అధ్యాయం 1 అక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. అదే మాస్టర్ గారు చాలా ముందు మాట ఎంతో అద్భుతంగా రాసుకుంటూ వచ్చారు మనకి. రేపు మిగిలింది చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.